రైట్, ఒకవైపు పాక్ నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. సో వరుసగా కూడా దీనికి భారత్ కూడా ధీటుగా బదిలిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇంతియాజ్ అంశం, సో ఈయన ఏదైతే ఉగ్రవాదులు ఎక్కడున్నారో సహకరిస్తారని చెప్పి ఆ తర్వాత నీటిలో దూకి ప్రాణాలు విడిచినటువంటి దృశ్యాలు కూడా, ఒక కీలకమైన వీడియో కూడా ఇటు ఆర్మీ బయట పెట్టినటువంటి దృశ్యం మనం చూస్తాం. ఓవరాల్గా రెండు అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ రెండు అంశాలకు సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. పాక్ ఆర్మీ రాత్రి కూడా జమ్మూ కాశ్మీర్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రజౌరి, మెంతర్, నౌషారా, సుందర్బని, అదేవిధంగా అఖ్నూర్ ఈ ప్రాంతాల్లో భారత సైన్యంపైకి పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కవ్వింపు చర్యలకైతే పాకిస్తాన్ పదే పదే పాటుపడుతుంది. అదేవిధంగా భారత్ కూడా వీటికి ధీటుగానే సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి. పహల్గామ్ దాడి తర్వాత వరుసగా 11వ రోజు ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించి రెచ్చగొట్టే చర్యలుగా పాల్పడుతుంది. మొత్తానికి 11 రోజుల నుంచి ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోంది. యుద్ధం ఇప్పటికే ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా ప్రారంభమైందనే చెప్పొచ్చు. పాకిస్తాన్ ఒక రోజుకి కొన్ని డాలర్లు కోల్పోతుంది. దాని ఆర్థిక వ్యవస్థ అయితే కుదేలవుతుంది. ఈ సంఘటనలు భారత్ అదేవిధంగా పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం అదేవిధంగా అంతర్గత సమస్యల నేపథ్యంలో పాకిస్తాన్ ఈ కాల్పుల ద్వారా భారత్ ను రెచ్చగొట్టి దేశంలోని ప్రజల దృష్టి మళ్లించేందుకు చేసే ప్రయత్నాలన్న విమర్శలను అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అదేవిధంగా రాజకీయ పరిశీలకులు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇక ఈ యొక్క ఇంతియాజ్ సంఘటనకు సంబంధించి కుల్గాం జిల్లాలో ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అనే యువకుడి మృతదేహం నిన్న లభించింది. అతని మృతదేహం ఆట్బల్ స్ట్రీమ్ లో బయటపడింది. స్థానికులు అతను భద్రతా బలగాలు ముందు అతన్ని అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని భద్రతా బలగాలే చంపేశాయన్న ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కొంత రాజకీయ రంగు పులుముకుంది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ PDP అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ఈ ఘటన పైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన విచారణ జరపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. భద్రతా బలగాల వాదనలను అయితే ఇంతియాజ్ ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్ అని ఒప్పుకున్నాడు. OGW ఓవర్ గ్రౌండ్ వర్కర్ అని ఇంతియాజ్ ఒప్పుకున్నాడు. ఈ యొక్క భద్రతా ఉగ్రవాదులకు సహాయం చేసినట్లుగా అతను ఒక అటవీ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదుల శిబిరం వద్దకు తీసుకెళ్తున్న సమయంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తప్పించుకునే ప్రయత్నంలోనే నదిలో దూకి మునిగిపోయాడని వాళ్ళు ఈ యొక్క భద్రతా బలగాలు చెప్తున్నటువంటి వాదన. ఇంతియాజ్ మృతి పైన వివిధ రాజకీయ పార్టీలు న్యాయ విచారణకు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఘటన పైన అధికారిక విచారణ అయితే కొనసాగుతుంది. అయితే అది మాత్రం కొంత ఇంతియాజ్ మరణానికి సంబంధించి రాజకీయ పార్టీలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. భద్రతా బలగాలు కొంత హద్దుల్లో ఉండాలని కొంత డిమాండ్ చేస్తున్నట్టు పరిస్థితి. అయితే ఈ రోజు ఇంతియాజ్ కు సంబంధించి మరిన్ని వివరాలు బయట పెడతామంటూ కేంద్ర రక్షణ శాఖ ఒక ప్రకటన చేసింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.